విమల బరవో షదరి హలర భాషదర బలబరబ. పరిశుద్ధాత్ముడా స్తోత్రం రాజా, పరిశుద్ధాత్ముడా స్తోత్రం తండ్రి. దేవా నీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఇప్పుడు వాక్యాలు మాట్లాడేటప్పుడు తండ్రి నీ భయంతోను, నీ అగ్నితోను, నీ అభిషేకంతోను మాట్లాడే కృపని నాకు దయపాలించండి రాజా. తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు అయ్యా మీరు హృదయ కన్ను తెరవండి రాజా. రీఖలర బోషద రీఖలర బోందరల బరబ శ్వతరల బరబ రీబల బర బోషద రీబల బరబ. పరిశుద్ధాత్మ దేవతి దేవు నీకే వందనాలు, పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ప్రభు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు మీరు చక్క పెట్టండి రాజా. నీ వాక్యాలు సాతాను దొంగలించకుండా కాచి కాపాడండి. ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తెలుగు అందరికీ ఓకే కదా? తమిళ్ ఓకే సరే ఓకే. ఒక నిమిషం అందరూ బైబిల్ క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిండ్రా? ఓకే. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి మీరు చట్ట 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 7 words 7 మాటలు. ఇప్పుడు 5 అయింది, 5 వరకు 7 మాటలు ఎవరు చెప్తారో చెప్పండి. 7 మాటలు నేను చెప్పగలను. సరే ఒక్కొక్కటైనా చెప్పండి, ఒక్కొక్కటైనా చెప్పండి. ఓకే ఓకే పాస్టర్స్ లేదు, పాస్టర్స్ ఓకే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. జెస్సీ ఆంటీకి మన రూత్ అక్కకి క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పండి టక 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 ప్లీజ్. ఇది చాక్లెట్స్ తీసుకోవచ్చు, చెప్పండి. ವೆರಿ ಗುಡ್, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. చెప్పండి. ಪಾಸ್ಟಪ್ಪ ಹೇಳಿ ಮಾತಿಗೆಲ್ಲ ವಿಧೇಯರಾಗಬೇಕು. సరే థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. 6వ మాట మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాము, తీసుకుందాము వాక్యం మనం. హల్లెలూయా. యోహాను 19 యోహాను 19 తీసుకోండి. తీసుకున్నారా? 30. హల్లెలూయా. యేసు ఆ చిరక పుచ్చుకొని హల్లెలూయా సమాప్తమైనదని తల వంచి ఆత్మ అప్పగించింది. హల్లెలూయా. ఇక్కడ మనము 6వ మాట ఏం చూస్తున్నామంటే యోహానులో ముగించింది, ముగింపబడింది. అంటే ఏమంటే ఇప్పుడు 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏమంటాము? ముగించింది అని అంటాము, కంప్లీటెడ్. కానీ అయిపోలేదు, ఫెయిల్ అయిందంటే ఏమంటారు? కంప్లీట్ అంటారా? 10th ఫెయిల్ అంటారు. హల్లెలూయా. చూడండి, ముగించింది అంటే జయము, జయం ఉండే వాళ్ళనే ముగించారు అని చెప్తారు. హల్లెలూయా. ముగించింది, సమాప్తి, అయిపోయింది. ఇట్స్ కంప్లీట్, ఇట్స్ ఫినిష్డ్. నాది అయిపోయింది. నాకు ఏదో ఒక పని చెప్పారు. మా మావయ్య నాకు ఒక బండి ఇచ్చారు, నువ్వు పోయి ఆంధ్రాకి వెళ్ళిరా లేదా తమిళనాడుకి వెళ్ళిరా సేవ చేసుకొని రా అనేసి. నేను ఆ బండిని ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టి నేను వస్తే జవాబు ఇయ్యాలన్నా వద్దా? బండి ఎవరిది? మావయ్యది. నేను ఆ బండిని తీసుకొని వచ్చి మా మావయ్యకి జవాబు చెప్పాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏమంటే కంప్లీట్నెస్ ఉండాలి. ఇట్స్ ఫినిష్డ్ అంటే అయిపోయింది. ఈ మాట యేసు ప్రభు తప్ప ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన పని ఆయన తప్ప ఎవ్వరు చెప్పలేరు. అంత కంప్లీట్నెస్ మనలో లేదు. హల్లెలూయా. చూడండి, ముగించింది అంటే జయం పొందిన వాళ్ళకి ముగింపు. హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ వాక్యంలో మనం బైబిల్లో చూసినట్టయితే జయించిన వారికి ముగించిందని మాట వస్తుంది. నోవా తాత జయం వచ్చిందా లేదా? నోవా తాతకు ఎందుకు వచ్చింది? దేవుడు
చెప్పిన నోవా కట్టి ముగించాడు. హల్లెలూయా. ఆ ఓడ ఫుల్ కంప్లీట్ చేశాడు. హల్లెలూయా. చూడండి, సొలొమోను రాజు సంఘాన్ని కట్టి ముగించారు. ముగించిన వాళ్ళకి మాత్రమే కంప్లీట్నెస్ వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియా తనకి ఇచ్చిన బాధ్యతను పరిపూర్ణత చేశాడా లేదా? ఆయన అద్భుతాలు చేశాడు. దేవుడు చెప్పినట్టు ప్రతి అద్భుతాలు చేశాడు. ప్రార్థనలో నిండు, ఉపవాసాలు నిండు, ఎక్కడికో పరిగెత్తిన వాడిని నువ్వు వెళ్ళు రిటర్న్ అన్నప్పుడు మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఒక కంప్లీట్నెస్ ఉండింది. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి మనం చూసినట్లయితే మంచి మేస్త్రి, మంచి ఇంజనీర్, ఇల్లులు బాగా కట్టిస్తూ ఉంటే ఆయన పై అధికారి ఏమన్నాడంటే, నాన్న నువ్వు ఇంకా చాలా ఇల్లులు కట్టు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంజనీరు చూడండి నాకు ఇంకా కట్టలేను, నాకు అయిపోయింది, నాకు ఇది సమాప్తం అయిపోయింది అన్నప్పుడు ఆయన అన్నమాట ఏమంటే, అధికారి లాస్ట్ ఒకే ఒక బిల్డింగ్ కట్టు, ఏం చెయ్యి, లాస్ట్ ఒకే ఒక బిల్డింగ్ కట్టు, అది కట్టిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకోండి. ఈయనేం చేసినాడు, సరే ఓకే చెప్పినాడు కాబట్టి ఏదో ఒక హడావిడిగా బిల్డింగ్ కట్టేసి ఆయన గొప్ప చెప్పినాడు, నాన్న ఈ బిల్డింగ్ నీకోసమే. హల్లెలూయా. ఈ బిల్డింగ్ నీకోసమే. చూడు, నువ్వు చేసే పనిని కంప్లీట్ చేయలేకపోతే ఆ కష్టం ఎవరి మీదకి వస్తుంది? ఇన్ని సంవత్సరాలు నువ్వు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ ఒక్క పరిస్థితిలో నువ్వేం చేసావు, నీ బిల్డింగ్ నువ్వు సరిగా కట్టుకోలేకపోయినావు. హల్లెలూయా. నాన్న ఈ బిల్డింగ్ కట్టమనేది నీ కోసం నువ్వు పెట్టుకో. హల్లెలూయా. ఇన్ని రోజులు నమ్మకస్తుగా ఉంది, లాస్ట్లో నువ్వేమైపోయావు, పడిపోయావు. ఆ రీతిగా మనము ఎడావిడిగా హడావిడిగా చేసే పనులు చేయకూడదు. దేవుడి విషయంలో ఎక్స్పెషల్గా కంప్లీట్నెస్ అనేది ఉండాలి. దేవుడి విషయం అన్నప్పుడు మనం 100% దాని మీద ఫోకస్డ్గా ఉండాలి. చూడండి, అలాగనే మనం చూసినప్పుడు ఒక రన్నింగ్ రేస్ వదిలినప్పుడు ఏం చేస్తారంటే, నేను కిషోర్ అందరూ క్లాస్మేట్స్ అనమాట. ఇప్పుడు మంచి ఖోఖో ప్లేయర్ ఆయన, మేము క్లాస్మేట్స్ అయినప్పుడు రన్నింగ్ వదిలినప్పుడు ఏమవుతుందంటే రన్ చేస్తూ ఉంటాం. ఈ పక్క ఆ పక్క మన డైవర్షన్ పోయిందంటే ఒక్క సెకండ్లోనే ఫస్ట్ సెకండ్ ఒకరు రన్నర్స్ ఒకరు విన్నర్స్గా మిగిలిపోతారు. హల్లెలూయా. దేవా ఇక్కడ చెప్పిన మాట ఏమంటే, తండ్రి నేను పరిగెడుతున్నాను, ఈ పక్క ఆ పక్క. కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో నాకు ప్రాంతంలో వచ్చి కృంగ తీసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. హల్లెలూయా. అంటే అబ్బా బాగా వాడినవాళ్ళే, అబ్బా భలే ప్రార్థన చెప్తున్నావులే, ఓహో నీకే వచ్చా వాక్యాలు, నీకే వచ్చా మాటలు, నీ వయసు ఎంత, నువ్వెంత. అంటే మేము రకరకాల స్థలాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రకరకాల మాటలు వినబడుతున్నాయి. కానీ దేవుడు మోకాల్లోని నా బిడ్డ వాళ్ళందరినీ చూడద్దు, నా వైపుకు రా. హల్లెలూయా. నువ్వు వాళ్ళని చూసావనుకో ఏమైపోతావు, పడిపోతావు. హల్లెలూయా. నీకు ఇయ్యాల్సిన జయము, నీకు ఇయ్యాల్సిన కార్యం నేను ఇస్తాను. నువ్వు వాళ్ళని చూస్తావనుకో నువ్వేమైపోతావు, పడిపోతావు. హల్లెలూయా. అక్కడ ఒక చార్ట్ ఉంది, ఎవరికైనా తీసుకుంటాం. ఎందుకంటే దేవుడు అన్న మాట ఏమంటే, ఆ పక్క ఈ పక్క నువ్వు చూసావంటే నీ రక్షణ నువ్వు కోల్పోతావు. ఇంకా కొంతమంది రెస్ట్ తీసుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ కనబడుతుందా? ఈ స్టోరీ అందరికీ తెలుసు, రైట్? చూడు, ఈ స్టోరీ వచ్చి తాబేలు కుందేలు, ఓకేనా? తాబేలు వచ్చి స్లోగా, ఓకే, తాబేలు వచ్చి స్లోగా వెళ్తుంది, తెలుసు కదా, టార్టాయిస్ స్లోగా వెళ్తుంది, కుందేలు చాలా ఫాస్ట్గా వెళ్తుంది. వాళ్ళిద్దరికి పైపోటీ వచ్చింది. హల్లెలూయా. కొంతమంది తన టాలెంట్ని చూసి విర్రవీగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా నాకు రెస్ట్ కావాలి, నాదేముందిలే, నేను చేస్తాలే, నాకు తెలుసులే, హల్లెలూయా, నాకు అన్నీ తెలుసు అని చెప్పి రెస్ట్ కోసం వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ రెస్ట్ వచ్చి నిన్ను ఓటమిలోకి తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఎలాగైతే తాబేలు నాకు అది పండుకున్నా సరే ఏమైనా సరే ఆ తాబేలు వచ్చి ఎప్పుడు ఏమరిపోలేదు. హల్లెలూయా. ఎప్పుడు ఏమరిపోలేదు. అయ్యో నాకు రన్నింగ్ రాదు, నాకు పాడడం రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు అని ఎప్పుడు ఆగిపోలేదు.
హల్లెలూయా. రన్నింగ్ చేసేటప్పుడు మనకు ఒక గురి కావాలి, ఒక గమ్యం కావాలి. యేసు వైపు ముందు మనము గమ్యం పోవాలి. ఏమంటే చాలా మంది గమ్యం ఉంది. నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను, నా కూతురు పిల్లలు కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు. నేను ఇలా ఇంజనీర్ అయ్యాను, నేను ఇలా డాక్టర్ అయినాను, నా తరం ఇలానే ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు. కానీ వాళ్ళు పడిపోతారు. హల్లెలూయా. దేవుడు బిడ్డలుగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఇవన్నీ కూడా మీ వెనకే వస్తాయి. హల్లెలూయా. మీకు కావాల్సినవన్నీ కూడా మీ వెనకే వస్తాయి. చూడండి, ఆ తాబేలు ఏం చేసిందంటే, అది నాకు నడవడం వచ్చో రాదు, నాకు మాట్లాడడం వచ్చో రాదు, నేను లేటే, కానీ దాని క్యారెక్టర్ ఉంది, అది రన్ చేయగలదు. ఇవన్నీ చూడలే, తన పాటికి తాను గమ్యం చూసి చేరుకునేది. కానీ ఈ ఒక కుందేలు ఏం చేసిందంటే, నాకు అన్నీ తెలుసు, నేను రన్ చేయగలను, నేను పోగలను అని చెప్పి పండుకుంటుంది. చాలా మంది క్రైస్తవులు అన్ని తెలిసిన వాళ్ళు, చాలా బాధాకరం అండి. నేను అనుకున్నా వీళ్ళు ఏదో ఎలానో ఉండబోతున్నారని అనుకున్నప్పుడు వాళ్ళు ఒకసారి చూసినప్పుడు వాళ్ళు పడిపోయి ఉంటారు. చాలా బాధాకరం. ఏమీ రాని వాళ్ళు ఈ రోజు ఎంతో గొప్పగా ఉంటారు. హల్లెలూయా. దేవుడి సేవలో వాడబడి ఉన్నారు. చూడండి, 2 తిమోతి 2 తీసుకోండి, 4:7. 2 తిమోతి 4:7లో ఆమేన్. చాలండి. మంచి పోరాటము పోరాడి తిని. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడి తిని అని ఈరోజు ఎవరు ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పగలరండి? చూడండి, సేవకులు చాలా మంది. ఒకసారి నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీకి 3 కూతుర్లు. ఎంతమంది? 3 కూతుర్లు ఆ స్త్రీకి. కానీ వాళ్ళ భర్త చనిపోయినాడు. మంచి పాస్టర్, పెద్ద చర్చ్, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఆ ప్రేయర్కి పోయినప్పుడు ఆమె ఒకలాగా విధవరాల్లాగా ఏడుస్తా, చాలా బాధాకరంగా ఉన్నప్పుడు నా మనసులో అనిపించింది, ప్రభువా ఇంత చర్చ్ ఉంది, ఇంత బాగుంది, ఆమెకి ఏ అంటే ఏ రాదు, బి అంటే బి రాదు, వాక్యాలు రావు, ఏమీ రాదు, 3 కూతుర్లు, ఎలా పెంచుతుంది, ఈ చర్చ్ ఎలా చూసుకుంటుంది ప్రభు అన్నప్పుడు, స్వాతి నీ ప్రేయర్ అయిపోయిందా, పో బయటికి. హల్లెలూయా. నీ ప్రేయర్ అయిపోయిందా, పో బయటికి. అదే నేను 5 సంవత్సరాల తర్వాత ఏదో పని పడి ఆ ఊరికి వెళ్ళినప్పుడు, నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా? హల్లెలూయా. ఆమె ద్వారా ఎంతో మంది రక్షణ పొంది ఆ ఫుల్ చర్చ్ నిండబడింది. హల్లెలూయా. ప్రభువా, ఏమి తెలియని ఈమెని ఎందుకు నువ్వు ఇలా వదిలిపెట్టినావు? చాలా మంది వచ్చి అడిగినారు పాస్టర్లు, ఈ చర్చ్ నేను టేక్ ఓవర్ చేస్తాను, ఈ చర్చ్ నేను చూసుకుంటానని. ఆమన్న ఒక్క మాట ఏం తెలుసా? నన్ను వెతుక్కున్న దేవుడు నన్ను నడిపించగలడు. హల్లెలూయా. నన్ను ఏర్పరచుకున్న దేవుడు నన్ను నడిపించగలడు. అలాగనే మన ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పిన మాట అందరికీ తెలుసు, నాకు 2 కూతుర్లు ఉండొచ్చు, అన్నిటినీ నేనే చూసుకుంటాను, వాక్యం నేనే చెప్తా, ఈ ప్రార్థన ఎక్కడ ఆగిపోదు. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎక్కడ కూడా ఆగిపోదు. చూడండి, మన పాస్టమ్మ చనిపోయినప్పుడు సీరియా గారికి, మామయ్యకి ఎన్నో విధాలుగా ఆప్షన్స్ ఉంది, అడిగే వాళ్ళు ఎవరు లేరు, మా ఇష్టానుసారంగా నడచచ్చు. కానీ ఈరోజు 25 సంవత్సరాలు మనం ఈ సంఘాన్ని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా. సాతాను ఏం చేస్తుందంటే, అందరూ ఒకేసారి పరిగెడతాము, అయిపోయింది, ఫెయిల్ సెంటర్ చర్చ్ పడిపోయింది. హల్లెలూయా. చాలా మంది బయట నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న సంఘ విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, దాన్ని నిలబెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు 25 సంవత్సరాలు మనము ఉన్నామంటే కేవలము దేవుడి కృప. హల్లెలూయా. సాతాను మన మనుషులు కాబట్టి మిస్టేక్స్ ఉంటాయి, సాతాను చేస్తూ ఉంటుంది, అన్ని చేస్తూ ఉంటుంది. కానీ సంఘాన్ని దేవుడు నిలబెట్టినాడు. అలాగనే మనం హెబ్రీయులకు 12:2లో చూద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు 12:2. దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే, చదవండి ఎన్ని లాంగ్వేజ్. ನಾವು ಸಹ ತೆಗೆದಿಟ್ಟು ನಂಬಿಕೆಯನ್ನು ಹುಟ್ಟಿಸುವವನು ಪೂರೈಸುವವನು ಆಗಿರುವ ಯೇಸುವಿನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟು ನಮಗೆ ನೇಮಕವಾದ ಓಟವನ್ನು ಸ್ಥಿರಚಿತ್ತದಿಂದ ಓಡೋಣ. ಆಮೆನ್. చూడండి, ನಾವು ಯೇಸು ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ಯೇಸುನ ನೋಡ್ಬೇಕಂತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಕಡೆ ಆ ಕಡೆ ನೋಡಿದ್ರೆ ಏನಾಗ್ಬಿಡ್ತೀವಿ? ಹಲ್ಲೆಲೂಯಾ. ಈ ಕಡೆ ಆ ಕಡೆ ನೋಡ್ಬಿಟ್ರೆ ಬಿದ್ದೋಗ್ಬಿಡ್ತೀವಿ.
ಮಾಡ್ತೀವಿ? ಯೇಸು ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ರನ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. ಇದು ಸರಿ ಇಲ್ಲ, ಅದು ಸರಿ ಇಲ್ಲ, ಇದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಅದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಚರ್ಚ್ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಮನೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಇದು ನೋಡ್ಕೊಂಡು ದೇವ್ರನ್ನ ನೋಡಿದ್ರೆ ನಾವೇನಾಗ್ತೀವಿ? ಬಿದ್ದೋಗ್ಬಿಡ್ತೀವಿ. ಯೇಸುನ ನೋಡ್ಕೊಂಡು ಓಡಿದಾಗ ಏನಾಗ್ತೀವಿ? ಗುರಿಯನ್ನು ಮುಟ್ಟಿಸ್ತೀವಿ. చూడండి సామెతలు 16:2. ಪ್ರಾವರ್ಬ್ಸ್ 16:2. ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು, ನೀತಿಮೂಲಿಗಳು 14:2. ఒకరి నడకలన్నీయో అతని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. 16:2. ಮನುಷ್ಯನ ನಡತೆಯಲ್ಲ ಸ್ವಂತ ದೃಷ್ಟಿಗೆ ಶುದ್ಧ, ಯೆಹೋವನು ಅಂತರಂಗವನ್ನೇ ಪರೀಕ್ಷಿಸುವನು. ಮನುಷ್ಯರ ನಡತೆ ಅಂತ ನಡೆದ್ರೆ ಏನಾಗ್ಬಿಡ್ತೀವಿ? ಬಿದ್ದೋಗ್ಬಿಡ್ತೀವಿ. ಪರಿಶುದ್ಧಾತ್ಮರನ್ನ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಏನಾಗ್ತೀವಿ? ಮುಂದಕ್ಕೆ ಸಾಕ್ತೀವಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದೇ ತರ 1 ಕೊರಿಂಥಿಯವರಿಗೆ 9:26. 1 ಕೊರಿಂಥಿಯ 9:26. కాబట్టి నేను గురి చూడలేని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఆమేన్. చూడండి, పౌలు చెప్తున్నాడు, నాకు గురి లేకుండా నేను పరిగెత్తలేదు. హల్లెలూయా. నాకు గురి లేకుండా నేను గాలితో పోట్లాడేవాడని కాదు. నాకు ఒక గురి ఉంది. నేను దేన్ని చూసి పరిగెడుతున్నాను? చదవండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతుందేమో అని నా శరీరంతో నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుడి దగ్గరికి పరిగెత్తేటప్పుడు మన శరీరం నలగబడాలి. హల్లెలూయా. మన మనస్సు మనల్ని విరగొట్టేస్తారు. హల్లెలూయా. నేను గాలితో కొట్లాడేవాడిని అంటే వేస్ట్ పనులు పక్క నేను దృష్టి ఉంచేవాడిని కాదు. చూడండి, ఒక వ్యక్తి దేవుడు వచ్చి ఆయన్ని వెంబడిస్తున్నాడు. కనబడుతుందా పైన? దేవుడు చూస్తున్నాడు, కానీ ఆయన కళ్ళు కప్పేస్తున్నాయి. వేటి వలన? లోకాశలు, దృష్టి, టీవీలు, సినిమాలు, సిగరెట్లు, ఇంకా చాలా ఉండొచ్చు. ఇలా వాళ్ళ కళ్ళు కప్పబడినాయి. హల్లెలూయా. ఇలా కప్పబడి గురి లేకుండా ఈ వ్యక్తి ఉన్నాడు, కానీ డిప్రెషన్లో ఉన్నాడు. అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎవరు లేరు? యేసు ప్రభు లేడు. అదే మనం ఇక్కడ చూసినప్పుడు, ఇప్పుడు మీకు దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? పాస్టర్ చెప్పేసి ఓకే. చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా చెప్పండి, మీకేం అనిపిస్తుంది చెప్పండి. ఓకే, నాకు కావాల్సిన పాయింట్ రావాలి. రైట్, ఓకే. నెక్స్ట్. ఇవన్నీ నీకు ఇవ్వబడను. గుడ్, ఓకే. చూడండి, డినై యువర్ సెల్ఫ్ అండ్ టేక్ అప్ ద క్రాస్. చూడండి, మనకి ఇవన్నీ అనిపిస్తుంది, కానీ ఇక్కడ నేను ఉద్దేశపూర్వకంగా ఏం రాస్తానంటే, ఇక్కడ మనిషి మోసినట్టు మనకు కనపడుతుంది, కానీ ప్రభువు చేయి దేని మీద ఉంది. హల్లెలూయా. కానీ మోసేది ఎవరండి? యేసయ్య. మన మీద భారం ఉందని మనం ఫీల్ అవుతున్నాం. ఆ భారం మోసేది ఎవరు? యేసయ్య. ఈయన చెయ్యి ఇక్కడ ఉంది. పెద్ద బరువునంతా మోస్తా ఉండేది ఎవరు? యేసయ్య. టోటల్గా యేసయ్య లేకుండా మనము లేము. హల్లెలూయా. ఎప్పుడైతే మనము యేసయ్యతో, గురితో, ఒక గోల్తో మనం యేసయ్య దగ్గరికి వెళ్తామో అది పరిపూర్ణత, కంప్లీట్నెస్. ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. అది కంప్లీట్నెస్గా మారిపోతుంది. చూడండి, అదే వాక్యము గలతీయులకు 5:7. త్వరగా గలతీయులకు 5:7. లాస్ట్. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಲವೊಬ್ರು ಚೆನ್ನಾಗಿ ಓಡ್ತಾ ಇರ್ತಾರೆ, ದೇವ್ರನ್ನ ನೋಡ್ಕೊಂಡು ಓಡ್ತಾ ಇರ್ತಾರೆ, మంచిగా పరిగెత్తా ఉంటారు. ఈ మంచిగా పరిగెత్తే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. మంచిగా పరిగెత్తేటప్పుడు ఫ్యామిలీస్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు అంత సత్యవంతురాలు బాబా,
ఎవరు పంపించినది? సాతాను. మీ మైండ్లో మీకే ఒక కన్ఫ్యూజన్ వచ్చేయాలి, నేను ప్రార్థన చేయాలన్నా వద్దా అని. హల్లెలూయా. చాలా మంది ఈ పని చేస్తున్నారు. మీరు ಚೆನ್ನಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಓಡಿ. ನೀವು ಕರೆಕ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀರಾ, ದೇವ್ರ ಹತ್ರ ಓಡ್ತಾ ಇದ್ದೀರಾ. ನಾವೆಲ್ಲ ಫೇಕ್ ಸೆಂಟ್ರಲ್ ಸಭೆಯಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸಡನ್ ಆಗಿ ಸಾತಾನ ಏನ್ ಮಾಡುತ್ತಂದ್ರೆ ನಮ್ಮ ದೆಸೆನ ತಿರುಗಿಸ್ಬಿಟ್ಟು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಪಾತಾಳ ಕರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. హల్లెలూయా. మన ఒక మైండ్ సెట్ ని సాతాను కలవరపరచాలి. ఎంత ప్రేయర్ చేసే వాళ్ళైనా ఒక్క మాట చాలు వాళ్ళని కృంగదీసేది. హల్లెలూయా. ఎవరండి రెస్పాన్సిబుల్? ఒక విశ్వాసి చెడిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఒక పాస్టర్ చెడిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మనం లెక్క చెప్పాలండి. దేవుడు పౌలు చెప్తున్నాడు, మీరు పరిగెత్తేది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉంది. సాతాను చెడగొట్టినప్పుడు దాన్ని దులుపుకొని మోకాలు వేయండి, అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయి. హల్లెలూయా. దేవుడు ఈరోజు కంప్లీట్నెస్ చూడండి, మన హృదయం మీద చేయబెట్టుకొని, దేవుడా నేను ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాను, నాకు కంప్లీట్ అయిందని చెప్పే శక్తి మనలో ఉందా? ఎవరికి లేదు. కానీ ప్రేయర్ చేయాల, తండ్రి నువ్వు ఏదో ఇచ్చినావు నాకు బాధ్యత, ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత నేనేం చేయాలా? కంప్లీట్ చేయాలా. హల్లెలూయా. ఎప్పుడు కూడా దాన్ని ఆఫ్లో వదిలిపెట్టకూడదు. తండ్రి నేను చేయలేనని నీ ఫీలింగ్ వచ్చిందా? ప్రభువా నువ్వు చేయి. హల్లెలూయా. నాకు దారి కనబడలేదు, నాకు ఎలా పోవాలో తెలియడం లేదు, నువ్వు చేయి. హల్లెలూయా. నువ్వు చెయ్యి అని ఒక్క మాట దేవుడు అన్ని కంప్లీట్ చేస్తాడు. మన వల్ల కాదు, మనం ఫ్లెష్లో ఉన్నాము, శరీరంలో ఉన్నాం కాబట్టి మన వల్ల కాదు. దేవుడి వల్ల సమస్తము సాధ్యమే. అందరు కళ్ళు మూసుకుందాం. దేవా స్తోత్రమయ్యా. తండ్రి మేము శక్తులం కాదు తండ్రి, అయ్యా మీరు శక్తులు రాజా, మీరు పరిపూర్ణత చేయగలరు. ఏమీ లేని పాత్రని ప్రభువా మమ్మల్ని పరిపూర్ణంగా నడిపించగలరు. మాతో ఉండండి దేవా. అయ్యా మమ్మల్ని నడిపించండి తండ్రి. మా భారం మోసే ప్రభువా నీకు వందనాలు రాజా. తండ్రి ఈ కంప్లీట్నెస్ మాలో కలిగించండి. ఈరోజు మాట్లాడిన వారందరినీ దీవించండి. ఇంకా మిగిలిన మాటలు మీరే నడిపించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.